పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన టీజేఎఫ్ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ అడ్వాన్స్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా మిత్రుడు ఇప్పుడు చక్కగా చెప్పారండి. శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, శ్రీ హనుమాన్. మనం నేర్చుకోవాల్సిన విషయాలు క్వాలిటీ ఎన్నో ఉన్నాయి. నాకు గుర్తు వస్తుంది, నేను చిన్నప్పుడు చీకటి అంటే పిల్లలకు భయం. ఎందుకు భయం అంటే దయ్యం వస్తుందేమో భయం. నాకు చిన్నప్పుడు గుర్తు వస్తుంది, ఎప్పుడు నా అమ్మగారితో అడిగితే దయ్యం వస్తుంది, చీకటిగా ఉంది, భయంగా ఉంది, అమ్మ ఒకటే చెప్పారండి అప్పుడు, రామ్ 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 అంటూ ఉండాలి. అప్పుడు భయం పోతుంది, ధైర్యం వస్తుంది. అంటే ధైర్యం ఎలా వస్తుందంటే శ్రీరామ్ ఈ అంటూ ఉంటే ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తిత్వం శ్రీరామ్ అంటే. ఇప్పుడు మన దేశంలో చాలా చోట్ల మనం ఇక్కడ నమస్కారం చెప్తాము, చాలా చోట్ల జై శ్రీరామ్ అని జై ఇది అవి ఇది ఒకరిని కలిస్తే అలా చెప్తారు, జై శ్రీరామ్. అక్కడ కూడా చూడండి, ఫాస్ట్ రామ్ కాదు, ఫాస్ట్ సియారామ్. సియా అంటే సీతమ్మ. ఫాస్ట్ సీతమ్మ గారి పేరు ఫస్ట్ వస్తుంది, తర్వాత శ్రీరాముడు. అంటే పోలిస్తే సీతమ్మ గారి జీవితంలో చూస్తే త్యాగాలు త్యాగాలు త్యాగాలు. జీవితంలో సీతమ్మ గారికి సుఖం తక్కువ, కష్టాలు ఎక్కువ. సో అటువంటి శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు మనం ఎన్నో నేర్చుకోవచ్చు. మొన్న నేను థాయిలాండ్ వెళ్ళాను. అక్కడ చూస్తే ఎక్కడ చూసినా శ్రీరామ. ఈ మన ప్రధాని గారి కార్యక్రమం చూడండి, నిన్న ఫస్ట్ శ్రీరామ మీద అక్కడ థాయిలాండ్ లో చాలా మంది రాముడికి చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు రామకథ అక్కడ థాయి లాంగ్వేజ్ లో పెట్టారండి. ఇప్పుడు మన సౌత్ ఈస్ట్ ఏషియా చూస్తే, శ్రీలంక చూస్తే చాలా మంది భక్తులు ఉన్నారండి. శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటారండి. అంటే మన దేశం కాకుండా వేరే దేశంలో కూడా శ్రీరాముడు, సీతమ్మ అంటే ఎంతో భక్తి. హిందూ కాకపోయినా కూడా భక్తి ఉంది. సో అటువంటి వ్యక్తిత్వము శ్రీరాముడు, సీతమ్మ, హనుమంతుడు. మనం చిన్నప్పుడు నుండి మనం మన పిల్లలకు చెప్పాలి. ఇంతకుముందు చిన్నప్పుడు మేము రెగ్యులర్గా శ్రీరామాయణ, మహాభారత గురించి చదివేవాళ్ళం. ఇప్పుడు కొత్త యుగం వచ్చింది, అది పిల్లలకు ఇంట్రెస్ట్ లేదు. చాలా మందికి రామాయణ గురించి తెలియదు, మహాభారతం గురించి తెలియదు. మనం నేర్పించాలి. ఇదే మన లెగసీ, మన ట్రెడిషన్, మన సంప్రదాయం. అది మనం మార్చిపోతున్నాం. శ్రీరామనవమి సందర్భంగా మరొకసారి అందరం మన ఇంట్లో మన పిల్లలకు ఇది సంప్రదాయం గురించి చెప్దామని అందరికీ వినపం. నెక్స్ట్ వచ్చేసి టీజేఎఫ్ గురించి ఒక మాట. నేను ప్రతి ఫంక్షన్ రాబోతుంది అంటే టీజీఎఫ్ నుండి పిలుపు వస్తుంది. మా జర్నలిస్ట్ అందరికీ 600 మెంబర్స్ కంటే ఎక్కువ మంది సభ్యులకు ఏదో ఒకటి చేస్తాం, బహుమతులు ఇస్తాం, మీరు రావాలి అంటే. ప్రతి పండగ జరపడం అందరూ జరుపుకుంటారండి, కానీ ఈ ఆనందం పంచుకోవడం, ప్రతి మెంబర్కి బహుమతులు ఏదో గిఫ్ట్ ఇవ్వడం, అది చాలా గొప్పతనం. సభముఖంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఒక చిన్న సలహా నా తరఫున, ఈరోజు చూస్తే మనకు మ్యాక్సిమం ఖర్చులు మెడికల్ ఖర్చులు. ఒకసారి హాస్పిటల్ వెళ్తే ఫైనల్గా ఎంత బిల్ వస్తుంది మనకు తెలియదు, భయపడతాం. చాలామంది ఇల్లు అమ్మేసి అప్పు తీసుకొని డాడీ, మమ్మీ మెడికల్ బిల్స్, నా పిల్లల మెడికల్ బిల్స్, అక్క చెల్లెలు, అన్న తమ్ములు హాస్పిటల్ ఉంటే మెడికల్ బిల్స్ పెట్టాలంటే అన్నీ పోతాయి. సో మనం ఈరోజు మా జిల్లాలో మొదలు పెడుతున్నాం. పోలీస్ అందరికీ 20 lakhs వరకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్, దీనికి ప్రీమియం ఎలా చేయాలి మేము ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం.
100% పోలీస్, అది అయిపోయినాక 100% హోమ్ గార్డ్స్ ఫ్యామిలీ అందరికీ 20 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ చేయబోతున్నాం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మన జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ కూడా అలాగే మనం 20 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వగలిగితే, అది తక్కువ ప్రీమియంతో ఇవ్వగలిగితే, ఆ ప్రీమియం కూడా ఎవరొకరు భరించగలిగితే వాళ్ళు హాస్పిటల్ వెళ్ళాలంటే ఎవరికి భయం ఉండదు. సొంత అబ్బాయి కానీ అమ్మాయి కానీ వైఫ్ కానీ తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఎవరు హాస్పిటల్ వెళ్ళినా సరే మాకు హెల్త్ కవరేజ్ ఉంది కదా, ఇన్సూరెన్స్ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారని ధీమాతో ధైర్యంతో హాస్పిటల్ వెళ్తారండి. లేకపోతే రేపు ఎప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలియదు. కోవిడ్ వచ్చింది పోయింది, మళ్ళీ రెండో కోవిడ్ ఎప్పుడు వస్తుంది, కోవిడ్ లాంటి మహమ్మారి మనకు తెలియదు. మనం జాగ్రత్తగా ప్రిపేర్డ్ గా ఉండాలంటే ఖచ్చితంగా అందరికీ ఒక హెవీ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. దానికి టీజేఎఫ్ కూడా మన ఇక్కడ మన గౌరవనీయులైన టీడీపీ ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ అందరూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారండి. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరం కలిసి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. 100% జర్నలిస్ట్ కి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎన్షూర్ చేద్దాం. అందరూ ఆరోగ్యంగా ఉంటారని మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఆరోగ్యంగా హాయిగా ఉంటారని ఆశిస్తూ శ్రీరాములు సీతమ్మకి మీరు అందరికీ ఆశిస్తూ వరాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.